శ్రీ గురుభ్యో నమః. గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. హరి ఓం. శ్రీ భగవాన్ ఆంజనేయ జన్మదిన సందర్భంగా ఈరోజు శ్రీ కమలానంద భారతీ స్వామివారిని, అలా గుంటూరు స్వామివారిని, ఇంకా అందరినీ ఇక్కడికి ఆహ్వానించారు. చాలా సంతోషం. పిఠాపురం గొప్ప పుణ్యక్షేత్రం, దత్తక్షేత్రం, కుకుటేశ్వర స్వామి శక్తిపీఠం, ఇలా విరాజిల్లుతున్నటువంటి క్షేత్రంలో ఇటువంటి ర్యాలీ జరగటం మనకి చాలా ఆనందదాయకం, ఒక గొప్ప స్ఫూర్తిదాయకం. బుద్ధిర్ఫలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్ పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుణ్ణి స్మరించడం వల్ల మనకి బుద్ధి ప్రచోదయం అవుతుంది, బుద్ధికి బలం చేకూరుతుంది, యశస్సు కీర్తి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, సమస్తం కూడా చేకూరడానికి అవకాశం ఉంటుంది. మనం ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మన హిందూ వర్గంలో చాలామంది ఒక చిన్న పొరపాటు చేస్తుంటారు, దాన్ని సవరించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆంజనేయ స్వామి వారికి గురువులు ఎవరో? గురువు సూర్యభగవానుడు. సూర్యభగవానుడికి సంబంధించినటువంటి రోజు ఏమిటి? ఆదివారం. ఆదివారం నియమం మనం ఎవరో చేయటం లేదు, అది గమనించాలి మనం. ఈ రోజుల్లో పల్లెటూళ్ళలో కూడా చిన్నపిల్లలు పుట్టినరోజు చేస్తే ఆ రోజు కూడా మాంసాహారం పెడుతున్నారు. మాంసాహారం జనరల్గా ఆదివారం తినడమే చాలా అశుభం. అందులో పిల్లలు పుట్టినరోజులకు కూడా మాంసాహారాన్ని అలవాటు చేస్తున్నారు. ఇటువంటి కొన్ని ప్రలోభకరమైనటువంటి విధానాలు పెద్దల సలహా తీసుకుని మార్చుకుని మీరు ఆరోగ్యప్రదాత అయినటువంటి, జ్ఞానప్రదాత అయినటువంటి సూర్యభగవానుడి యొక్క ఆశీర్వాదం పొందాలంటే ఆదివారం నియమం చేయడం చాలా మంచిది. ఆరోగ్యానికి ముఖ్యంగా మనకి డాక్టర్లు చెప్తున్న శాకాహారంలోనే ఎక్కువ శక్తి ఉన్నది. మనకు తెలియక మనం మాంసాహారం సేవిస్తుంటాం. మాంసాహారంలో గంటకి కూడా వైరస్ చేరిపోతుంటుంది, ప్రమాదకరమైనటువంటి ఆరోగ్యానికి అవరోధాన్ని కల్పించేటటువంటి వైరస్ చేరిపోతుంటుంది. మనకి ఎక్కువ ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆహారం శాకాహారం. శాకాహారాన్ని తీసుకోండి, సూర్యోపాసన చేయండి. ఏ పని తలపెట్టినా ఆంజనేయ స్వామిని తలుచుకుంటే మనకి ఆ పని నిర్విఘ్నంగా జరుగుతుంది. అందుగురించి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ మీరు జీవనయాత్రని సాగించండి. పెద్దలు కమలానంద భారతీ స్వామి వారు, ఇంకా ఇతరులు వచ్చారు కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ విషయాలు చెప్తారు. నేను ఇక్కడ స్థానికుడిని కాబట్టి పర్వాలేదు గురించి. హరి ఓం తత్సత్. అందరూ కూడా కరగాధ్యానం చేయాలని స్వామి. అలాగే తదుపరి గొల్లప్రోలు స్వాములు నిర్భయానంద భారతి స్వామి వారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. సభను అలంకరించినటువంటి గురు మహాత్ములందరికీ కూడా పాదాభివందనలు చెల్లించుకుంటూ, ఈ సభకు విచ్చేసినటువంటి హైందవ సోదరి సోదరీమణులందరికీ కూడా సద్గురు యొక్క దివ్యాశీస్సులు అందిస్తూ ఈనాటి ఈ యొక్క సభా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భాన్ని స్మరణ చేసుకుంటూ, ఆంజనేయ స్వామి వారు బహుళపక్ష దశమి పూర్వాభాద్ర నక్షత్రమందు జన్మించినటువంటి ఇతిహాస పురాణాల ఆధారంగా చేస్తున్నటువంటి స్వామివారి యొక్క జన్మదినాన్ని ముందుగా మనం అందరం కూడా ఉదయం నుంచి కూడా కార్యక్రమం చేసుకున్నాం. పూర్వాభాద్ర నక్షత్ర సంజాతుడైనటువంటి హనుమంతుని యొక్క, ఆంజనేయుని యొక్క ఇతిహాసము చరిత్రలో ఎక్కడ చూసినా కూడా మనకి ఒక రామాయణ గాథలో ఒక పురాణ కథలాగా మన అందరికీ కూడా అందివ్వడం జరిగింది. కానీ ఆంజనేయ స్వామి యొక్క యథార్థ చరిత్ర ఏంటి అంటే, మానవుని యొక్క జీవిత సాధనా మార్గమే ఆంజనేయ స్వామి అండి. ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏది సాధించాలో అది ఆంజనేయ స్వామి ద్వారాగా మనకి మహాత్ములు తెలియజేశారు. ఏంటంటే ఆంజనేయ స్వామికి మానవ జీవితం సాధనా మార్గానికి సంబంధం అంటే, ఈ ఆంజనేయ స్వామి కార్యాలన్నీ కూడా సాధనా మార్గాలే. ఉదాహరణ చూడండి, శ్రీరాముల వారు ఆంజనేయ స్వామిని లంకకి పంపించే కార్యక్రమాలు పంపిస్తారు. స్వామి కార్యార్థం ఆంజనేయ స్వామి బయలుదేరుతూ ఉంటాడు. పంపించిన తర్వాత దేవతలే మళ్ళీ పరీక్ష పెట్టారు ఆంజనేయ స్వామికి. ఎందుకు ఈ కార్యక్రమం చేసుకొస్తాడో రాడో చూద్దాం అనుకున్నారు. ఎటువంటి పరీక్ష పెట్టారు? మొట్టమొదట భయానకమైన పరీక్ష పెట్టారండి దేవతలందరూ కూడా. ఆ సముద్ర మార్గం మీద పైన దూకి వెళ్తూ ఉంటుంటే
ఆ సిల్వికి అనేటటువంటి రాక్షసి ఆంజనేయ స్వామికి ఎదురుపడ్డం, ఆ తర్వాత దారి దాటికెళ్ళిన తర్వాత ఇంకొక రాక్షసి ఎదురుపడటం, ఇదంతా కూడా భయపడి ఏమైనా ఆగిపోతాడా అనే ఉద్దేశంతో ఒక పరీక్ష పెట్టారని ఆంజనేయ స్వామికి. కానీ వాటిని తన యొక్క భుజబలం చేత జయించుకుని కార్యార్థి ముందుకు సాగిపోతూ ఉన్నాడు. అప్పుడు రెండో పరీక్ష పెట్టారని ఏమిటి, భయానికి వంగరు వీడు, మరి దేనికైనా లొంగుతాడేమో అని జీవోపాసకి పరీక్ష పెట్టారండి. అంటే తిండికి ఏమైనా లొంగుతాడేమో అని మైనాకుడు అనే పర్వతాన్ని సముద్రం లోపల నుంచి పైకి తీసుకొచ్చి, ఆంజనేయ ఈ పూటగా నా దగ్గర నువ్వు విశ్రాంతి తీసుకోవయ్యా, మీ నాన్నగారు నాకు స్నేహితుడు, నీకు నేను ఉపకారం చేయడానికి వచ్చాను కాబట్టి అలసిపోయి ఉన్నావు, ఈ రోజు నా దగ్గర విందులు వినోదాలు అన్నీ ఉన్నాయి, చక్కటి భోజనం ఉంది, చక్కటి వసతి ఉంది, పరక ఉంది, ఇవన్నీ కూడా అనుభవించి వెళ్ళవయ్యా అని చెప్పి మైనాకుడు అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, నేను కార్యార్థమై వెళ్తూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఆగడానికి వీలు లేదు, నేను నా స్వామి కార్యాన్ని నెరవేర్చుకుని తిరిగి వచ్చేటప్పుడు నువ్వు ఇచ్చే ఆతిథ్యాన్ని నేను తీసుకుంటాను స్వామి, నన్ను మన్నించండి అని చెప్పేసి ఆగకుండా వెళ్ళిపోయాడండి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, మనం ఒక కార్యార్థమే వచ్చాం, ఎక్కడి నుండో బయలుదేరి వచ్చాం, ఆ వచ్చేటప్పుడు దారిలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి, దాటుకొని రావాలి, ఎక్కడి వరకు మనం వెళ్ళాలో అక్కడి వరకు మనం చేరాలి, ఏ కార్యం మీద ఈ జన్మానికి వచ్చామో ఆ కార్యాన్ని నెరవేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ఘట్టంలో ఆంజనేయ స్వామి ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామికి జీవితం మొత్తం అంతా కూడా వేదాంతపరమైనటువంటిదే. జీవుని యొక్క నడకకి ఆంజనేయ స్వామి జీవితానికి సంబంధించిన సాధనా మార్గమే. అలాగే ఒక్కనాడు చూడండి, ఆ లంకలోకి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి ఒక ధర్మాన్ని చూపించాడు. అక్కడ ఏమని, ఆ ప్రాయాన్ని ఒగ్గబెట్టి అని చెప్పి ఒక్క గంతు గంతాడు అనమాట అండి, ఎక్కడికి అవతల పడాలని. అక్కడే చిన్న సంకల్పం. ఏమన్నాడు ఆంజనేయ స్వామి, ఎక్కడ లంక ఉందో అక్కడ పొరుగాక అనుకున్నాడటండి. ఎత్ర లంకాయ తత్ర గచ్చతు, ఎక్కడైతే రావణ బ్రహ్మ లంక ఉందో నేను ఈ దూకుతాడు అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాడు. అంతే, వెళ్ళిపో లంకలో పడిపోయాడు ఆంజనేయ స్వామి. మరి సుఖమేదంటే లంకలో పనే ఉంది.